చిన్న వ్యాపారాలు చేస్తున్నారా? మార్కెటింగ్కి బడ్జెట్ లేదా? ఏం పర్లేదు, డబ్బుతో పెద్దగా పని లేకుండా కేవలం తెలివితో మన బిజినెస్ని ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలో ఈరోజు చూద్దాం. చూడండి, బిజినెస్ కొంచెం డల్ అవ్వగానే చాలామంది చిన్న ఓనర్స్ చెప్పే మొదటి మాట ఇదే: మార్కెటింగ్ చెయ్యాలి కానీ డబ్బు లేదు అని. ఇది చాలా కామన్ ప్రాబ్లం, కానీ దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. అయితే ఇక్కడే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మార్కెటింగ్ అంటే డబ్బు కాదు, అది మన నాలెడ్జ్, మన కన్సిస్టెన్సీ. అంటే సరైన జ్ఞానం, దాన్ని పట్టు వదలకుండా అమలు చేయడమే అసలైన మార్కెటింగ్. ఈ ఒక్క మైండ్ సెట్ మారితే చాలు, మన బిజినెస్ జాతకమే మారిపోతుంది. సరే, మరిక మొదలు పెడదామా? ముందుగా ₹1 కూడా పెట్టకుండా మన ఆన్లైన్ ప్రెజెన్స్ని ఎలా పెంచుకోవాలో, లోకల్ కస్టమర్లకి ఎలా కనిపించాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, మీకో టిఫిన్ సెంటర్ ఉందనుకోండి, లేదంటే ఓ సెలూన్. చాలా కామన్ ప్రాబ్లం ఏంటంటే, అన్నా షాప్కి ఎవ్వరూ రావట్లేదు, అవునా? మన షాప్ అక్కడుందని పక్క వీధి వాళ్ళకి కూడా తెలీదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దానికి సింపుల్ సొల్యూషన్: గూగుల్ పిన్ డ్రాప్. ఇది చేయడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. జస్ట్ ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే చాలు. మీ షాప్ని మ్యాప్స్లో యాడ్ చేయండి, కొన్ని ఫోటోలు పెట్టండి, ఓపెనింగ్ టైమ్స్, మీ స్పెషాలిటీ ఏంటో చెప్పండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్లో ఒక 5గురిని రివ్యూస్ ఇవ్వమని అడగండి. అంతే. దీనివల్ల ఏమవుతుందంటే, దగ్గర్లో ఎవరైనా టిఫిన్ సెంటర్ నియర్ మీ అని వెతికినా మీ షాప్ కనిపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదంతా కంప్లీట్గా ఫ్రీ. సరే, గూగుల్ మ్యాప్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇన్స్టాగ్రామ్. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, వైరల్ అవ్వాలని చూస్తారు. కానీ మనకు కావాల్సింది వైరల్ అవ్వడం కాదు, మన దగ్గర కొనే కస్టమర్లకు రీచ్ అవ్వడం. దానికొక చిన్న టెక్నిక్ ఉంది. ఉదాహరణకు, మీరు చూస్తున్నట్లు మీది విజయవాడలో పచ్చళ్ల బిజినెస్ అయితే, మీ పోస్ట్ కింద విజయవాడ హోమ్మేడ్ పచ్చళ్ళు అని రాయండి. అంతే. ఆ ఏరియాలో ఉన్నవాళ్లకు మీ పోస్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. సేల్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే, ఆన్లైన్ సంగతి చూశాం. ఇప్పుడు మన అసలైన బలం గురించి మాట్లాడుకుందాం. అదే మన చుట్టూ ఉన్నవాళ్లు, మన నెట్వర్క్. మనల్ని నమ్మేవాళ్లే మన బెస్ట్ మార్కెటింగ్ ఛానల్. దాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం. ఇక్కడొక షాకింగ్ నిజం చెప్పునా? చిన్న వ్యాపారాల్లో జరిగే అమ్మకాల్లో దాదాపు 70% ఎక్కడ్నించొస్తాయో తెలుసా? మనకు తెలిసినవాళ్లు, మనల్ని నమ్మేవాళ్ల దగ్గరనుంచే. అంటే మన ట్రస్ట్ సర్కిల్ నుంచే అనమాట. మరి ఈ నమ్మకాన్ని అమ్మకాలుగా ఎలా మార్చాలి? సింపుల్ వాట్సాప్ స్ట్రాటజీ. ఫస్ట్ స్టెప్: నా నంబర్ సేవ్ చేసుకోండి, మీకు ₹20 డిస్కౌంట్ ఇస్తా అని చెప్పండి. వాళ్ళు సేవ్ చేసుకుంటారు గదా. ఆ తర్వాత ప్రతిరోజు 2 స్టేటస్లు పెట్టండి. పొద్దునేమో ఒక మంచి ప్రోడక్ట్ ఫోటో, సాయంత్రమేమో త్వరపడండి ఇంకొన్నే మిగిలాయి అని కొంచెం అర్జెన్సీ క్రియేట్ చేయండి. చూడండి, మిమ్మల్ని నమ్మేవాళ్లు వెంటనే రియాక్ట్ అవుతారు. ఇంకో సూపర్ టెక్నిక్ ఏంటంటే, మన కస్టమర్లని మనం మార్కెటర్స్గా మార్చేయడం. ఎలా అంటారా? చాలా సింపుల్. మీ ఫ్రెండ్ మన దగ్గర ఆర్డర్ చేస్తే మీకు ₹50 ఆఫ్ ఇస్తాం అని చెప్పండి. అంతే. రిఫరల్ మార్కెటింగ్ అంటే ఇదే. దీనికంటే పవర్ఫుల్ ప్రమోషన్ ఇంకోటుండదు. సరే, ఇప్పటిదాకా మనం ఫ్రీ టెక్నిక్స్ చూసాం. ఇప్పుడు కొంచెం తెలివిగా టార్గెట్ చేసే పద్ధతులు చూద్దాం. అంటే మన టైం, మన డబ్బు వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా మన దగ్గర కొనేవాళ్ల దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే, అయ్య బాబోయ్, లక్షలు ఖర్చవుతుంది అని. కానీ అసలు మ్యాజిక్ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర లేదు, మన ఏరియాలో ఉండే చిన్న మైక్రో ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గరుంది. వాళ్లకు ఫాలోవర్స్ తక్కువే ఉండొచ్చు, కానీ వాళ్లను నమ్మేవాళ్లు చాలా ఎక్కువ. జస్ట్ ఓ $200 నుంచి $800 ఖర్చుతో మీరు ఊహించిన రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఫ్లైయర్స్ అంటే కరపత్రాలు. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా? వాటిని తీసుకెళ్లి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పంచడం. అక్కడెవరు తీసుకుంటారు? దానివల్ల వచ్చే రిజల్ట్ బిగ్ జీరో. మరి స్మార్ట్గా ఎలా చేయాలి? సింపుల్. మీ కస్టమర్లు ఎక్కడ ఎక్కువగా ఉంటారో ఆలోచించండి, అక్కడికి వెళ్ళండి. ఉదాహరణకు లేడీస్ హాస్టళ్లు, జిమ్సు, కేఫ్లు, గుళ్ళు, ట్యూషన్ సెంటర్లు, ఇలాంటి చోట్ల పంచి చూడండి. మీ కరపత్రం కరెక్ట్ పర్సన్ చేతికి వెళ్తుంది. అమ్మకాలు కనీసం 3 రెట్లు పెరుగుతాయి, గ్యారంటీ. ఓకే, కస్టమర్లను ఎలా రీచ్ అవ్వాలో చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. సేల్స్ ఎలా పెంచాలి? మన ఆర్డర్ వాల్యూని పెంచుతూ కస్టమర్ల డేటా ఎలా సంపాదించాలో కొన్ని సూపర్ ట్రిక్స్ చూద్దాం. మనం చేసే పెద్ద తప్పుల్లో ఒకటి, పదే పదే డిస్కౌంట్లివ్వడం. వద్దండి, డిస్కౌంట్లివ్వడం ఆపేయండి. దానికి బదులుగా కాంబోలో ఆఫర్ చేయండి. ఎందుకంటే డిస్కౌంట్ మన లాభాన్ని తినేస్తుంది, కానీ కాంబో అలా కాదు. కస్టమర్కి అరే మంచి డీల్ దొరికిందనిపిస్తుంది, మనకు లాభం కూడా వస్తుంది.
ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో. 2 కొంటే ఒక చిన్న ఐటెం ఫ్రీ అని చెప్పండి. కస్టమర్కి అది గిఫ్ట్లా అనిపిస్తుంది, మనకేమో ఆర్డర్ సైజ్ పెరుగుతుంది. లేదా ఇంకో 20 రూపాయలు పెడితే కొత్త ప్రోడక్ట్ శాంపుల్ ఇస్తామనండి. ఇలా రెండిటికి విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. కస్టమర్ల ఫోన్ నంబర్లు కావాలా? దానికోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. ఫ్రీ షారీ స్టైలింగ్ గైడ్ లాంటి ఏదైనా చిన్నది ఫ్రీగా ఇస్తామని చెప్పండి. దానికోసం ఒక సింపుల్ గూగుల్ ఫామ్లో వాళ్ళ నెంబర్ ఎంటర్ చేయమనండి. అంతే, మీకు కస్టమర్ డేటాబేస్ రెడీ. ఆ తర్వాత వాట్సాప్లో మీ సేల్స్ మొదలుపెట్టొచ్చు. సరే, ఇన్ని టెక్నిక్స్, ఇన్ని స్ట్రాటజీస్ చూశాం. కానీ వీటన్నిటికన్నా పవర్ఫుల్ ఆయుధం ఒకటుంది. అదేంటో తెలుసా? నమ్మకం. ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. జనాలు ఒక లోగో నుంచో ఒక బ్రాండ్ నుంచో కొనరు, వాళ్ళు మనుషుల్నుంచి కొంటారు. అందుకే మీ పోస్టుల్లో మీ ఫేస్ చూపించండి, మీ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేస్తారో చూపించండి, మీ పర్సనల్ స్టోరీస్ చెప్పండి. ఇలా చేయడం వల్ల కస్టమర్లతో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. చిన్న వ్యాపారానికి నమ్మకం అనేది ఊపిరిలాంటిది. ఒక్కసారి మీరు ఆ నమ్మకాన్ని సంపాదించారంటే చాలు, సేల్స్ వాటికవే వస్తాయి. మీరు వాటి వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిన నిజం ఇదే. మార్కెటింగ్ అంటే డబ్బులు పెట్టి యాడ్స్ ఇవ్వడం కాదు బాస్, అది కరెక్ట్ ఐడియాలు, కన్సిస్టెంట్గా పెట్టే ఎఫర్ట్. కాబట్టి జీరో బడ్జెట్తో కూడా ఒక బిజినెస్ని నడపడమే కాదు, దాన్ని అద్భుతంగా గ్రో చెయ్యొచ్చు. కావలసిందల్లా సరైన ఆలోచన, ఆచరణలో పెట్టే పట్టుదల.